హలో నమస్తే. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానాన్ని మనకి వివరిస్తున్నారు ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారు. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానంలో రైతుల అదృష్ట సంఖ్య 16, 16 మూలకాలు మొత్తం మొక్క జీవన చక్రంలో కీలకమైనవిగా చెప్తూ వస్తున్నారు. ఆ 16 మూలకాలు గురించి ఏ సమయంలో ఏది అవసరం అనే దాని గురించి ఇప్పటివరకు 16 ఎపిసోడ్స్ మనం ప్రతి మూలకం గురించి తెలుసుకున్నాం. సో, ఆ 16 మూలకాలు మొక్కకు సంబంధించిన 3 ప్రధానమైన దశల్లో ఏ రకంగా ఉపయోగపడుతున్నాయనేది ఈ ఎపిసోడ్‌లో మాట్లాడదాం. మొదటి ఎపిసోడ్‌లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మొక్క పెరిగే క్రమంలో కావాల్సిన మూలకాలు ఏంటి అని. రెండో ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నాం. మనం మొక్క పూత దశలో కావాల్సిన మూలకాలు ఏంటి అని. ఈరోజు ఎపిసోడ్‌లో మాట్లాడుకుంటున్నాం మనం మొక్క కాయ దశలో కావాల్సిన పోషకాలు ఏంటి? పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలి? పోషకాలు ఏ రకంగా అందించాలి? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. యాహ్! ఇది కీలకమైన దశ. రైతు ఆరుగాలం కష్టపడి ఈ పర్టిక్యులర్ టైం కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. కాయ దశలో జాగ్రత్తగా ప్రొడక్షన్ బా దిగుబడిని రావాలి. చూసుకునేది దశ. క్వాలిటీ పంట రావాలి. వచ్చిన పంటంతా క్వాలిటీగా ఉండాలి. రాలిపోవడాలు ఇవేవి ఉండకూడదు. సో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కాయ సో, దశలో? ముఖ్యంగా కాయ దశలో అంటే దిగుబడిని రైతు చూసుకునే దశ. దశ. కలరా, హ్మ్. ఎంత కాపొచ్చింది. తన కష్టం కనపడే పెరుగుదల దశలో తనకు ఎంత దిగుబడి వస్తుందో కనపరాదు. హ్మ్. పూత దశలోనూ సరిగా కనిపించదు తనకి. హ్మ్. కాయ దశ వచ్చేసరికి తనకు అర్థమైపోతుంటుంది. హ్మ్. తను ఎంత దిగుబడి తీసుకోబోతున్నాను అనేది రైతుకు అర్థమైపోతూ ఉంటుంది. హ్మ్. ఎస్టిమేషన్ కూడా వేస్తారు కొంతమంది. హ్మ్. ఉన్న కాపును బట్టి ఎన్ని క్వింటాలు అవుతాయి? ఎకరానికి ఎన్ని క్వింటాలు, ఎన్ని టన్నులు అని చెప్తూ ఉంటారన్నమాట అవును. రైతులు. అవును. సో, అటువంటి ఈ దశ కూడా చాలా కీలకమైంది. హ్మ్. సో, వచ్చిన కాపును నిలబెట్టుకోవడం అనేది రైతుకు చాలా తాపత్రయపడే సమయం అన్నమాట ఇది. హ్మ్. హ్మ్. చాలామంది అది ఆ సమయంలో చాలా టెన్షన్స్‌తో కూడా గడుపుతూ ఉంటారు రైతులు. అవును. అవును. ఆ కాయను పిందె రాలకుండా కాపాడుకోవాలి, దాని సైజ్ వచ్చేలా చూసుకోవాలి హ్మ్. అని చేసుకుంటారు. సో, ఈ కాయ దశలో ముఖ్యంగా ప్రథమ పోషకాల్లో పొటాషియం అనేది ఎక్కువగా వినియోగించుకోవాల్సి ఉంటుంది ప్రథమ పోషకాల్లో. హ్మ్. ద్వితీయ పోషకాల్లో కాల్షియం అనేదాన్ని ఎక్కువగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. హ్మ్. తర్వాత సూక్ష్మ ధాతువుల్లో బోరాన్ హుహు. ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. హ్మ్. తర్వాత పండ్లల్లో సంబంధించిన ఉద్యానవన పంటల్లో, హ్మ్. పండ్ల తోటల్లో అయితే మాలిబ్డినం పాత్ర ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. హ్మ్. మాలిబ్డినం ప్రముఖ పాత్ర వహిస్తుంది. తర్వాత చాలామందికి తెలియనిది ఏందంటే మెగ్నీషియం అనేది మనం ఎక్కువగా పెరుగుదల దశలోనే ఎక్కువగా చెప్పుకుంటుంటాం. కానీ ఈ మెగ్నీషియం అనేది కాయ దశలో ఆ కాయ పూర్తిగా సైజు ఇవన్నీ తిరగడానికి ఆహార సరఫరా ఎక్కువ జరగాల్సి ఉంటుంది ఆ సమయంలో. హ్మ్. ఆకుల్లో ఏర్పడే ఈ ఆహార సరఫరా అనేది ఈ కాయలకి, పండ్లకి ఎక్కువ జరగాల్సి ఉంటుంది. హ్మ్. ఆ సరఫరా జరగడంలో మెగ్నీషియం పాత్ర ఉంటుంది. ఓకే. ఇది డైరెక్ట్‌గా కాయ సైజు రావడానికో, ఇంకో రుచి రావడానికో ఉపయోగపడదు కానీ, హ్మ్. ఆ సమయంలో ఆకుల్లో ఏర్పడినటువంటి ఆ ఆహార పదార్థాలు వేగంగా, ఎక్కువగా కాయల్లోకి, పండ్లల్లోకి ప్రసరణ జరగాలంటే మెగ్నీషియం పాత్ర ఉంటుంది. మెగ్నీషియం ట్రాన్స్‌ఫర్ చేస్తుందా? ఉత్ప్రేరకంగా ఉందా? ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆ ఓకే. ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ఆ సమయంలో మెగ్నీషియం పాత్ర ఉంటుంది. కానీ హ్మ్. దాని ఉపయోగం తక్కువే. ఓకే. తక్కువే. లోపాలు లేకుండా మన నేల సక్రమంగా మెగ్నీషియం ఉందంటే మనం అదనంగా వాడాల్సిన పని లేదు. హ్మ్. బట్ లోపించింది అంటే ఆ సమయంలో కొంచెం మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువ వాడకూడదు. హుహు. చాలా తక్కువ మోతాదులో భూమిలో ఇచ్చుకోవాలి. హ్మ్. హ్మ్. పైన పిచికారిలో కాదు. ఓకే. భూమిలో ఇచ్చుకోవాలి. ఓకే. తక్కువ మోతాదులో. హ్మ్. హ్మ్. మనం లోపాలు లేకుండా మన భూమి బాగుందంటే మెగ్నీషియం అక్కడేం వాడాల్సిన పని లేదు. మనం మనం స్పెషల్‌గా మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. వాడాల్సిన పని లేదు. కానీ కాయ దశలో అస్సలు లోపించకుండా ఉండాల్సిన మూలకాలొచ్చేసి మనకు పొటాషియము, కాల్షియము, బోరాను. హ్మ్. ఈ 3 అస్సలు లోపించకూడదు. సో, పెరిగే దశలో, పూత దశలో ఏమేమి ఇవ్వాలో అన్నీ సక్రమంగా అందిస్తూ వచ్చినప్పుడు, కీలక దశ అయినటువంటి కాయ దశలో మనము ఈ 3 అసలు లోపాలు లేకుండా చేసుకుంటే, ముఖ్యంగా పొటాషియం వచ్చేసి మనకు కాయ బరువు, సైజు రావాలంటే పొటాషియం తప్పనిసరి కావాలి. అలాగే కాల్షియం కూడా. హ్మ్. సైజు రావాలన్నా, బరువు రావాలన్నా ఈ 2 ప్రముఖ పాత్ర వహిస్తాయి. తర్వాత ఆ బోరాన్ కాయ స్కిన్ అనేది ఏదైతే ఉందో పగిలిపోకుండా ఆ! చూడాలి. హ్మ్. రక్షణ కవచం ఏది ఉందో అది పగిలిపోకుండా ఉండాలంటే కాల్షియం, బోరాను ఈ 2 ప్రముఖ పాత్ర వహిస్తాయి. హ్మ్. తర్వాత మాలిబ్డినం వచ్చేసి మనం పిండి పదార్థాలని యాసిడ్స్. బోరాను, పొటాషియంతో కలిసి యాసిడ్స్‌గా యాసిడ్స్‌గా రసాలుగా మార్చడంలో దీని యొక్క పాత్ర ఉంటుంది. హ్మ్. సో, పిండి పదార్థాలు యాసిడ్స్‌గా మారాలంటే పొటాషియము, బోరాను, మాలిబ్డినం ఈ హ్మ్. 3 ప్రముఖ పాత్ర వహిస్తాయి. హుహు. హుహు. సో, కాయ దశలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటివి ఈ 4 ఓకే. మనకు పొటాషియము, కాల్షియము, కాల్షియం, బోరాను, మాలిబ్డినం. మాలిబ్డినం హ్మ్. ఇవి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి రైతు. హ్మ్. వీటి లోపాలు లేకుండా చేసుకోవాలి. హ్మ్. పూత నుంచి పిందెగా మారే సమయంలోనే పొటాషియం యొక్క అవసరం మొదలవుతుంది. ఓకే. పూత అనేది పిందెగా ఆహ్, చిన్న చిన్న బాల్స్‌గా ముందు మొదలవుతాయి మనకు. హ్మ్. చాలా అంటే తక్కువ తక్కువ. పూసల్లాగా. అవును. అవును. సో, ఆ సమయం నుంచే పొటాషియం యొక్క అవసరం ఉంటుంది. హ్మ్. చాలామంది రైతులు ఏం భావిస్తారంటే కాయ పడ్డది
ఇక నుంచి సైజు రావడానికి పొటాషియం వాడదాం అనుకుంటారు. ఓకే. చాలామంది రైతులు చేసే తప్పు ఇది. హ్మ్. కానీ నీకు దాని అవసరం అనేది ఆ పురిట్లోనే చిన్న ఉంటుంది. ఆ కాయ ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోయి ఫలదీకరణం అయిపోయి ఇక పూత నుంచి వెళ్ళిపోయి అది పిందెగా మారి ఉంటుందో అక్కడి నుంచే పొటాషియం యొక్క అవసరం ఉంది. ఓహ్! హుహు. అక్కడి నుంచే కాల్షియం యొక్క అవసరం ఉంది. ఇది గమనించాలి. హ్మ్. చాలామంది రైతులు నాకు ఫోన్ చేసినప్పుడు ఏమంటారంటే, "సార్ ఇప్పుడు నాకు బాగా కాయ పట్టింది సార్. ఇప్పుడు సైజు రావాలంటే ఏం చేయాలంటారనమాట." ఓకే. సైజ్ రావడానికి చేయాల్సిన ప్రయత్నం ఇంకెప్పుడో చేసుండాలి నువ్వు. ముందే చేయాలి. హ్మ్. సో, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దశలో సగానికొచ్చిన తర్వాత మొదలెడతారు. హ్మ్. హ్మ్. అంటే నీకు ఒక పిందె సుమారుగా సైజు కాయ దగ్గరికొచ్చిందంటే దాని దశ సగం అయిపోయిందని అర్థం. ఓకే. ఓకే. సో, అప్పటి నుంచి నువ్వు మొదలెట్టి సవరించాలంటే కష్టమైతది. హుహు. హుహు. అప్పుడు పుంజుకొని నీకు అప్పటికప్పుడు కాయ సైజు రావాలంటే రాదు. ఓకే. అందుకనే పిందె ఏర్పడగానే హ్మ్. నువ్వు పొటాషియము, కాల్షియము లోపం లేకుండా సమృద్ధిగా అందించాలి దానికి. హ్మ్. తర్వాత బోరాను. ఈ బోరాన్ లోపించినా మళ్ళీ పగుళ్ళనేటివి వస్తాయి. వస్తాయి. కాబట్టి రైతు పిందె రాలకుండా ఉండాలన్నా, హ్మ్. అవి ఏర్పడిన పిందె బాగా సైజు వచ్చి కాయగా మారి అది పండుగా మారాలన్నా, హ్మ్. పగుళ్ళు రాకుండా ప్లస్ లోపల పిండి పదార్థాలు రసాలుగా మారాలన్నా మనకు ఈ పొటాషియము, కాల్షియము, బోరాను, బోరాను, మాలిబ్డినం మాలిబ్డినం. ఈ 4 ఎటువంటి లోపాలు లేకుండా పిందె ఏర్పడినప్పటి నుంచి జాగ్రత్త వహించాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ లోపాలని మనం? లోపల ఐడెంటిఫై చేయడం అంటే మనకు ముందు అసలు వీటిని లోపం లేకుండా అందించుకోవాలి. ఒకవేళ మనకు లోపం వచ్చిందంటే పిందె కూడా రాలిపోతది. ఓహ్! పిందె రాలుతుందంటే ఈ నాలుగిట్లో ఏదో ఆ! లోపం ఉందని. పిందె రాలిపోతుంది. మూడిట్లో. గాలికి కూడా పిందె రాలిపోతుందంటే ఈ 3 లోపించినట్టు మనకు పొటాషియము, కాల్షియము, బోరాను. హ్మ్. ఈ 3 లోపిస్తే పిందె కూడా రాలుతది. హ్మ్. తర్వాత ఒక సైజులోనే అక్కడే ఆగిపోతుందంటే, హ్మ్. ఎక్కువ సైజు రాకుండా ఆగిపోతుందంటే కూడా ఈ 3 లోపించినాయని అర్థం. హుహు. హుహు. సో, సైజు రాకుండా ఆగిపోయినంత వరకు ఎళ్ళకండి. ఓకే. అక్కడక్కడ నీకు పిందె రాలిపోతుందంటేనే నీకు హ్మ్. ఇది స్టార్ట్ అయిపోయిందని. హుహు. వీటి లోపాలు స్టార్ట్ అయిపోయినాయని. సో, సన్న పిందెగా ఉన్నప్పుడే తెలుస్తది అది రాలిపోయే మూడ్‌లో ఉందా? ఆ! అది హెల్తీగా మనకు ఉందని గాలి వచ్చినప్పుడు ఎందుకు తెలుస్తది మనకు. అర్థమవుతది. ఆ! కింద రాలిపోయి ఉంటది. హ్మ్. 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 గాలి వచ్చినప్పుడు ఎందుకు చిన్న చిన్నవి హ్మ్. గుండులాగా ఉన్నటివి రాలిపోయి ఉంటాయి. రాలిపోయి కనపడుతుంటాయి. అవును. సో, అప్పుడే మనకు లోపాలు స్టార్ట్ అయినాయని అర్థం. హ్మ్. ఆ దశ నుంచే లోపాలు లేకుండా సవరించుకోవాలి. హుహు. మన హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే సుమారుగా ఆహ్, పెద్ద గోలి కాయ సైజు వచ్చినంత వరకు ఆగుతారనమాట. హ్మ్. ఈ పొటాషియం ఇవ్వడము, అప్పుడు పిందె కాల్షియం అనుకుంటారు ఇవ్వడం దాన్ని. చేయరు. ఆ! ఆ! దాన్ని అక్కడికొచ్చినాకనే పిందె అనుకోని ఆ నుంచి మొదలెట్టాలి. నాకు కాయ సైజు రావాలి ఏం చేయాలి సార్ అంటారు. హ్మ్. అలా కాదు. అది పిందెగా కన్వర్ట్ అయినప్పటి నుంచి నువ్వు మొదలెట్టాలి ఇక దాని ఓకే. పని. ఓకే. అప్పుడు నీకు సమయం ఉంటుంది. హ్మ్. కాయ సైజు పెంచుకోవడానికి, బరువు పెంచుకోవడానికి, రాలిపోకుండా ఆపడానికి సమయం ఉంటుంది. హ్మ్. సో, సగం వచ్చిన తర్వాత కాయ దశలో సగం ఎంటర్ అయిన తర్వాత చాలామంది రైతులు మొదలెడతారు పనులు. ఓకే. ఆ ఓకే. పని చేయకండి. హ్మ్. పూత దశ అయిపోగానే అది పిందెగా సన్న పిందెగా మారుతుంది. అప్పటి నుంచే మొదలెట్టండి. ఓకే. కొన్నిసార్లు కాయ బానే ఉంటుంది. క్వాలిటీ కనపడుతుంటుంది. వెయిట్ ఉంటది. బట్ తొడెం సరిగా బలంగా లేక రాలిపోతుంటాయి. ఆ! ఇది మనకది మనం చెప్పుకున్నాం గదా! బోరాను, పొటాషియము, కాల్షియము. హ్మ్. ఈ 3 లోపించినాయంటే తొడిమ రాలిపోతది. ఓకే. అది మనకు తొడిమ రాలిపోయినా, తర్వాత ఈ సైజు రాకపోయినా ఈ 3 లోపించినాయంటే ఖచ్చితంగా రాలిపోతదది. హుహు. ఉండదు. ఇప్పుడు మనుషుల్లో కూడా అందుకే మనం కాల్షియం లోపంతో పెలుసుదనం వచ్చేస్తుంది అంటారు. ఆ! సో, కైండ్ ఆఫ్ కాల్షియం పెలుసుదనం లోపం. వస్తుంది. మనకి బోన్‌లు ఇరగడం ఇయన్నీ జరుగుతుంటుంది. హ్మ్. ప్లస్ ఈ కాల్షియం లోపించినా సరే, ఆ తొడిమలో పెలుసుదనం ఉంటుంది. అది బలంగా ఉండదు. ఆ! రాలిపోతుందనమాట. హ్మ్. బలం ఉండదు. హ్మ్. తర్వాత మనకు పూత దశలో మనము పూత రాలిపోకుండా ఉండడానికి మనం ఏదైతే భాస్వరము, బోరాను ఇవన్నీ చెప్పుకున్నాం గదా! హ్మ్. కాపరు ఇవన్నీ. సో, అవన్నీ అక్కడ మనము సవరించి ముందే చేసుకుంటే, ఆ వచ్చే పింద అంటే పూత ఏదైతే వచ్చింటుందో కొమ్మ నుంచి వేరుపడి పూత ఏదైతే వచ్చిందో దానికే గదా పిందొచ్చేది. హ్మ్. సో, అక్కడే ముందు బలం అనేది చేకూరుతుందనమాట. ఓకే. మనం పూత దశలో జాగ్రత్తలు పూత తీసుకుంటే. దశలో జాగ్రత్త తీసుకుంటాం మనం. హ్మ్. జాగ్రత్త తీసుకొని ఉంటేనే తర్వాత కాయ, పిందె రాలకుండా ఉంటాయి. హుహు. 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 అక్కడ గూడా బలహీనంగా ఏదో కాస్తో కూస్తో ఉన్న శక్తిని ఉపయోగించుకొని అది పిందెగా మారిందనుకోండి. హ్మ్. సో, పూత దశలో మనం ఏమి సరిగా దానికి అందించకపోతే ఆ పిందె కూడా రాలిపోతది మళ్ళీ. ఓకే. ఓకే. సో, అక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చేసుకొని వచ్చిన తర్వాత, హ్మ్. ఇక్కడ కాయ దశకొచ్చిన తర్వాత మనం పొటాషియము, కాల్షియము, బోరాను హ్మ్. ఈ 3 లోపాలు లేకుండా తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడు హ్మ్. పిందె రాలదు. ఓకే. చివరి దశలో మీకు కాయ పక్వానికొచ్చే దశలో మనకి మాలిబ్డినం అవసరం. మాలిబ్డినం కావాలి. హ్మ్. అప్పుడు మనం అది పిచికారీ ద్వారా బోరాను, పొటాషియము. హ్మ్. ఇంక వేరే ఏమి ఉండకూడదు. భాస్వరము, నత్రజని అసలు ఏమి ఉండకూడదు ఇక. హ్మ్. ఈ హ్మ్. మూడింటి మాత్రమే వినియోగించి మనం పిచికారీ ఒక 2 సార్లు చేసినామంటే పిండి పదార్థాలన్నీ యాసిడ్స్‌గా మారి మంచిగా రసాలు కాయలో ఊరిన తర్వాత మనకు పండుగా మారి టేస్టీగా ఉంటుందన్నమాట. హుహు. సో, ఇది తప్పనిసరి మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొంతమంది రైతులు ఏం చేస్తారంటే కాయ దశలో ఉన్నప్పుడు తెలియక డీలర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు నత్రజని పిచికారీ చేయాలంటారు.
సైజు రావడం కోసం ఏదైనా పిచికారీ చేయాలని అడుగుతుంటారు అనమాట. అడిగినప్పుడు నత్రజని కూడా ఉంటుంది దాంట్లో, వాళ్ళు ఇచ్చే దాంట్లో. ఓహ్! ఆ నత్రజని ఆధారిత ఎరువులు గనక మీరు పిచికారీ చేస్తే కాయ పండుగ మారడం అనేది తగ్గిపోతుంది. ఓహో! ఆ పిండి పదార్థాలు ఆగిపోతాయి ఇక అక్కడే. హుహు. సో, కాయ దశలో ఉన్నప్పుడు నత్రజనిని పొరపాటున కూడా పిచికారీ చేయకండి. చేయకండి. ఓకే. సో, కాయ దశలో ఉన్నప్పుడు నత్రజనిని పిచికారీ చేయడం వల్ల పిండి పదార్థాలు యాసిడ్స్‌గా కన్వర్ట్ అయ్యే ఆ ప్రక్రియ అనేది ఆగిపోతుంది. హుహు. మారవు. హుహు. పిండి పదార్థాలు అలాగే ఆగిపోతాయి. ఓకే. అలాగే ఉండిపోతాయి హ్మ్. కాయలో. హ్మ్. సో, దానివల్ల రసాలనేటివి ఏర్పడవు. ఆ పండు కూడా గడసబారిపోయి అట్లాగే ఉండిపోయి అది దాంట్లో రసాలు ఊరక టేస్టీగా రాదు. హుహుహు. సో, పొరపాటున కూడా నత్రజనిని, భాస్వరాన్ని పిచికారీ చేయకండి ఓకే. కాయ దశలో. ఓకే. కలర్ సార్ చాలా ఫ్రూట్స్‌కి ఆ కలర్ రావడం అనేది కలర్ రావడానికి కాపర్. ఓకే. మనము ఇదొకటి మనం మిస్ చేసాము. మనకు కాపర్ గురించి చెప్పుకున్నాం. కాపర్ సెపరేట్‌గా మనకు చెప్పారు. చెప్పండి. కాపర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నప్పుడు హ్మ్. మనకు కాయల్లో, పండ్లల్లో రంగు రావాలంటే కాపర్ కావాలని చెప్పుకున్నాం. హ్మ్. సో, వీటికి రంగు రావాలంటే కాపర్ తప్పనిసరి కావాలి. హుహుహు. సో, కాపర్ లోపించిందంటే యాపిల్ రంగు పూర్తిగా రాదు. లేదా మిర్చి రంగు పూర్తిగా రాదు. హ్మ్. లోపాలుంటాయి. రకరకాల పొడలుగా ఉండి రకరకాల రంగులుంటాయి. హ్మ్. సో, కాయ దశలో మనము పొటాషియము, కాల్షియము, బోరానుతో పాటు హ్మ్. కాపరు తప్పనిసరి వినియోగించాలి. హ్మ్. కానీ అది పిచికారీ రూపంలో కాకుండా మనము సాయిల్ నుంచి ఇవ్వాలి. ఓకే. కాపర్ అనేది కొద్దిగా సెన్సిటివ్. హ్మ్. ఎందుకంటే మొక్కలు చాలా మొక్కలు కాపర్‌కి సెన్సిటివ్‌గా ఉంటాయి. సల్ఫర్‌కి, కాపర్‌కి సెన్సిటివ్‌గా ఉంటాయి. ఓకే. ఫెర్రస్‌కి కూడా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఓకే. సో, దాన్ని పిచికారీ ద్వారా కాకుండా భూమిలో డ్రిప్ ద్వారా అందించండి. హుహుహు. సో, కాపర్ సల్ఫేట్‌ని గానీ, లేకపోతే కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాటిని గానీ మనం డ్రిప్ ద్వారా అందించినప్పుడు మనకు రావాల్సినటువంటి రంగు పూర్తిగా వస్తుంది. ఓకే. యూనిఫార్మ్‌గా వస్తుంది. ఓకే. సో, మనం కాయదర్శిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, రాసుకోవాల్సింది హ్మ్. పొటాషియము, కాల్షియము, కాపర్. బోరాను, హ్మ్. కాపర్. హ్మ్. మాలిబ్డినం అనేది పండ్ల తోటలో తప్పనిసరి వాడాలి. హ్మ్. బోరాను, పొటాషియంతో పాటు పిచికారిలో వాడాలి. హుహు. సో, ఇవి తప్పనిసరి రైతు జాగ్రత్త వహించాల్సినటువంటి లోపాలు లేకుండా సరి చేసుకోవాల్సిన వాటివి. ఓకే. తర్వాత కాయ దశలో మీరు ఇప్పటికైనా సరే పెద్ద పెద్ద మాన్లుగా పెంచకుండా వాటినే ఇప్పుడు తగ్గించొచ్చు. హ్మ్. అంటే మనము అనుకుంటుంటాం నేను 20 అడుగులు పెంచినా ఇప్పుడు దీన్ని ఏం చేయగలుగుతానని. హ్మ్. ఏం అవసరం లేదు. దాన్ని కూడా ఒకసారి డీప్ ప్రూనింగ్ చేసేసి హ్మ్. దాని హైట్‌ని తగ్గించేయొచ్చు. ఓహ్! హుహు. నేను బత్తాయి కూడా ఆహ్, మన ఆర్ఎం కిసాన్ సెంటర్ పక్కన ఒక రైతు దగ్గర నుంచి బత్తాయి తీసుకున్నప్పుడు దాదాపు ఆహ్, 9-10 అడుగులు పెంచున్నాడు ఆల్రెడీ. హ్మ్. నా నా ఉద్దేశం ప్రకారము బత్తాయి చెట్టు 8 అడుగులకు మించి ఉండకూడదు. హ్మ్. 7-8 అడుగులు ఉండాలి. హ్మ్. అంతే ఉండాలి. హ్మ్. సో, 10 ఇంకా కొన్ని చెట్టు 11 అడుగులు కూడా పెరిగున్నాయన్నమాట. హుహు. మొత్తం డీప్ ప్రూనింగ్ చేసేసాను. అంటే 3 అడుగులు మొత్తం ఎత్తు, సైడ్‌లు అన్నీ తగ్గించేశాను. హ్మ్. డీప్ ప్రూనింగ్ చేసిన తర్వాత బత్తాయిలో ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం కటింగ్ అయిపోయిందనమాట. గ్రేట్. సో, అలా చేసినప్పుడు మిగతా రైతులందరూ ఆశ్చర్యంగా చూశారు. "ఏంది ఇట్లా చేస్తున్నావు? ఇదేం ఉంటుందా?" అన్నారు. ఒక 15 రోజుల తర్వాత మాట్లాడదాం దీని గురించి అని చెప్పిన. భయపడ్డారనమాట. ఏంది హ్మ్. ఇట్లా చేస్తారా? అసలు ఆకు కూడా లేకుండా ప్రూనింగ్ చేసేసినావు అంటే, దాని ఎత్తుని తగ్గించాలి. ఆయన పెంచేస్తున్నాడు దాన్ని విపరీతంగా. హ్మ్. అది మళ్ళీ అదుపులోకి తీసుకురావాలంటే డీప్ ప్రూనింగ్ చేయక తప్పదు. ఓకే. సో, తర్వాత ఒక 15 రోజుల తర్వాత అది చిగుళ్ళు రావడం మొదలెట్టింది. ఇప్పుడు ఒక 3 నెలలయింది. డీప్ ప్రూనింగ్ చేసి 3, 4 నెలలయింది. ఇప్పుడు పోయి చూడండి ఎవరికైనా ఆ తోట చూపిస్తే, "ఈ 4 సంవత్సరాల చెట్లా" అంటారు. హ్మ్. 6, 7 సంవత్సరాల చెట్లు చూడడానికి 4 సంవత్సరాల చెట్టులాగుంటాయి. ఓకే. అందుకే బత్తాయిలో ఎప్పుడైనా సరే ప్రతి 5 సంవత్సరాలకి డీప్ ప్రూనింగ్ చేయాలి. ఓకే. సో, డీప్ ప్రూనింగ్ చేసి దాని ఎత్తును అదుపులో ఉంచాలి. హుహు. డీప్ ప్రూనింగ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా మొక్క మళ్ళీ 6, 7 అడుగులకు వచ్చేస్తది. హ్మ్. అలాగే ఉంచాలి. హుహు. సో, అలా అదుపులో ఉంచడం వల్ల ప్రతి పండుని, కాయని స్టేకింగ్ చేయండి. ఓకే. మనకు బత్తాయిలో చేయడానికి కుదరకపోవచ్చు. ఎక్కువ కాపొస్తుంది కాబట్టి. కానీ మామిడిలోను, మిగతా పంటల్లో మనము దానిమ్మలో గానీ తప్పనిసరి ప్రతి కాయను స్టేకింగ్ చేయండి. ఈ బత్తాయిలంటే గుత్తులుగా వస్తాయి కాబట్టి ఒక్కొక్క కాయని చేయడం చేయలేం కష్టం మనము. అవుతుంది. హ్మ్. దానికి సపోర్ట్ కింద నుంచి సపోర్ట్ ఇస్తాము. హ్మ్. కానీ మనము దానిమ్మలో గానీ, లేకపోతే మామిడిలో గానీ సింగిల్‌గా వచ్చే ఫ్రూట్‌లో తప్పనిసరి స్టేకింగ్ చేయండి హ్మ్. కవర్‌తో. హ్మ్. ఆ కవరు ఎలా ఉండాలంటే, దానికి లోపల గాలి ఆడేలా ఉండాలి. తర్వాత కొమ్మకి దాన్ని ఆధారంగా కట్టడానికి అవకాశం ఉండాలి. అలాంటి కవర్లున్నాయి ఇప్పుడు. హుహు. ప్లాస్టికేనా? వచ్చినవి. హ్మ్. ప్లాస్టిక్ లాగా ఉంటది. అది పేపర్ లాగా ఉంటుంది కవరు. హుహు. దానికి లోపల గాలి రంధ్రాలుంటాయి. హుహు. సన్న రంధ్రాలుంటాయి. గాలి తగులుతూ ఉంటుంది లోపలికి. ఓకే. కాపోతే మనకు ఎండ నుంచి తర్వాత మనము పిచికారీ చేసే ఈ పురుగు మందులు అవన్నీ ఆ కాయ మీద పడకుండా
వాటి అవశేషాలు అందులో రాకుండా ఉండడం కోసం ఆ కవర్ సేఫ్టీగా ఉంటుంది. తర్వాత ఇది ఆధారంగా కొమ్మకు కట్టడం వల్ల చెట్టు మీద భారం తగ్గుతుంది. ఓకే. ప్లస్ ఈ దోరగాయ అయ్యేంత వరకు అది చెట్టుని అంటిపెట్టుకుని ఉంటుంది రాలిపోకుండా గాలికి. సో అలా స్టేకింగ్ తప్పనిసరి చేయండి. ఉద్యానవన పంటల్లో దాదాపు 6-7 అడుగులకు మించి ఎత్తు పెంచకండి. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. సో కాయ సమయంలో స్టేకింగ్ చేయండి తప్పనిసరి. ఓకే. జింకు అవసరం ఏమి ఉండదు సార్ కాయ టైంలో? మనకి పూత టైంలో అంటే జింక్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అప్పటినుంచి మనం ఇవన్నీ ఉపయోగించుకుంటూ వచ్చింటాం కాబట్టి, సో వాటి వల్ల ఏర్పడినటువంటి ఎంజైమ్స్ ఆ ప్రక్రియలు అవన్నీ దాదాపుగా జరిగిపోయి వాటి రోల్ అయిపోయి ఉంటుంది అప్పటికి. వాటి రోల్ కాయ అయిపోతుంది. ఏర్పడే సమయానికి. కానీ కాస్త కూస్త చిన్న అవసరాలకు మనం ఆల్రెడీ ఉపయోగించినవి వినియోగంలో ఉంటాయన్నమాట. కానీ ప్రత్యేకంగా ఆ సమయంలో ఎక్కువగా కావాల్సింది ఇవి. మనకు పొటాషియము, కాల్షియము, బోరాను, కాపరు. ఇవి తప్పనిసరి ఆ సమయంలో అందుబాటులో ఉండి తీరాలి. మాలిబ్డినం అనేది పండ్ల తోటల్లో తప్పనిసరి కావాలి. సరే కావాలి. ఓకే. ఈ జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది అనమాట రైతు. సో ఇది పండ్ల తోటల్లో రైతు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకే. సో అంతేగాని కాయ సుమారుగా వచ్చిన తర్వాత సైజు పెంచడానికి ప్రయత్నం చేయకండి. టైం చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో అది మనం ఇచ్చిన దానికి ఫలితం రావాలంటే, అది రియాక్ట్ అయ్యి ఫలితం రావాలంటే పూత నుంచి పిందెగా మారిన సమయం నుంచే మొదలెట్టాలి. ఓకే. కాయ దశలో ఏం చేయాలో అవన్నీ అప్పటి నుంచే మొదలెట్టాలి. కాయ అని నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత అది కాయ కాదు. అంతే. పిందె అని అనుకుంటున్న టైంలోనే పిందె అది. మొదలెట్టాలి. అంతే. సో ఇది కాయ దశలో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓఎన్బి వ్యవసాయ విధానంలో కాయ దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కాయ దశలో కావాల్సిన మూలకాలు ఏంటి? పొటాషియం, కాల్షియం, బోరాన్ అలాగే మాలిబ్డినం. ఈ 4 కీలకమైన మూలకాలుగా కాయ దశలో అవసరం ఉంటుంది అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.